అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలిగి అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ మార్గశిర మాసంలో మనము ప్రతి గురువారము కూడా చక్కగా జరుపుకుంటే ఆ లక్ష్మీదేవి యొక్క పూజ చేసుకుంటే మనకు అమ్మ యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఆ ఇల్లు బాగుంటుందని చెప్తూ వచ్చాం కదా! అందులో భాగంగానే రెండవ వారం వచ్చేస్తోందండి. అయితే ఈరోజు నైవేద్యం ఏం పెట్టాలి? పూజా విధానం ఎలా చేసుకోవాలనేది చెప్తానండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా మందికి ఎన్ని పూజలు చేసినా, ఎన్ని చేసినా కూడా ఇంకా కొన్ని ఏవో ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అది మనకు తెలీదు. జాతకంలో ఎలాగుంటుంది, మన జ్యోతిష్యం పరంగా ఏమని చెప్పించుకోవాలా అని ఎవరికైనా డౌట్ ఉంటుంది కదా! అలాంటి వాళ్ళకి రామదాస్ స్వామి గారు మీకు ఫోన్‌లోనే మీకు మంచి అవకాశం అయితే లభిస్తుందండి. తప్పకుండా మీ యొక్క ఏవైనా ఇబ్బందులు అన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. వాళ్ళకి ఫోన్ చేస్తే మీకు ఎటువంటి ఇబ్బందులైనా వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల జ్ఞాపకశక్తి, ప్రమోషన్‌లు, పెళ్ళిళ్ళు, వివాహాలు, గొడవలు అన్నీ కూడా మీకు తెలుస్తాయండి. నమ్మకంతో కాల్ చేయండి. అయితే ఈ పూజని బుధవారం నుంచే స్టార్ట్ చేయాలి. బుధవారం రోజున ముందు రోజు అమ్మవారి పాదాలతో తప్పకుండా ముగ్గును వేసి అమ్మకు ఆహ్వానం పలకాలి. ఇది నా లాస్ట్ వీక్ వీడియో అండి. అయితే ఇలా పూజ చేసి ఇంకా స్టార్ట్ చేద్దాము, దీపారాధన చేద్దాము, ఇంటి ముందు 2 దీపాలు పెట్టుకొని మనం దీపారాధన చేయాలి కదా! అలా చేద్దాము అన్న టైంలో ఇలా గోమాత మా ఇంటికి వచ్చి ప్రత్యక్షమైంది. ఇంకింతకంటే అమ్మవారు కరుణించారు, మన కృప ఉన్నదంటే మనం ఎలా చెప్పాలండి? అమ్మవారు డైరెక్ట్‌గా మా ఇంటికి వచ్చారనమాట. సో, నేను ఫస్ట్ ఆవుకి క్యారెటు, ఎందుకంటే శత్రువులు నాశనం అవుతారు, మన మీద నెగెటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది. కాబట్టి క్యారెట్‌ని ఎప్పుడు కూడా తినిపించండి. దాంతో పాటుగా అరటిపళ్ళు తినిపించి, ఆ వచ్చిన వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చి పంపించి, ఆ తర్వాత నేను ఇక్కడ దీపారాధన అనేది చేసుకొని, తర్వాత ఇంట్లో దీపారాధన చేయాలి. మనం ఏ పూజకైనా ఇంట్లో పూజ చేసిన తర్వాతే తులసి కోట దగ్గర కానీ, గడప దగ్గర కానీ చేయాలి కదా! కానీ ఇది మాత్రం గడప దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి మనం అమ్మవారిని మనము ఆహ్వానం పలికాము అని. కాబట్టి మీరు బుధవారమే పీఠాన్ని అలాగే ఇలా ఇంటి ముందర ముగ్గులతో చక్కగా తులసి కోట దగ్గర చక్కగా అలంకరించుకొని పెట్టుకోండి. గురువారం ఉదయం లేచి స్నానం చేసి పూజ అనేది చేసుకోవచ్చు. లేదా అదే రోజు పీఠాన్నైనా ఏర్పరచుకోవచ్చు. పీఠం అనేది ఖచ్చితంగా ఈశాన్యం మూల తూర్పు దిశగా అయితే ఉండాలి. ఈశాన్యం మూల దొరకకపోయినా తూర్పు దిశగా అయితే, లేదా అమ్మవారు తూర్పు ముఖంగా చూస్తున్నట్లుగా అయినా పీఠం అనేది వేసుకోవాలి. పీఠం పైన ఎర్రటి వస్త్రాన్ని తప్పకుండా పరచాలి. అమ్మకు ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కదా! దాంతోపాటుగా అమ్మవారి పాదాలు అనేవి తప్పకుండా వేయాలి. ఎందుకంటే అమ్మవారు వచ్చి కూర్చోవాలి కదా! తప్పకుండా వేయాలి. ఆ పాదాలు అనేవి పీఠం వైపు అంటే అమ్మవారి ఫోటో వైపు ఉండేలా చూసుకోవాలి. అలాగే ఇక్కడ స్టెన్సిల్స్ అనేవి చాలా ఈజీ కదండి. 10-20 రూపాయలలో మనకి మంచిగా దొరుకుతాయి. కాబట్టి స్టెన్సిల్స్ ఉపయోగించి ఇలా చక్కగా పీఠాన్ని ఏర్పరచుకున్నాను. అమ్మవారు అలంకార ప్రియురాలు కదా! కాబట్టి మనకి ఎంత వీలైతే అంత శ్రీ మహావిష్ణువు పూజ చేసేటప్పుడు కానీ, అంటే వెంకటేశ్వర స్వామి ఫోటో పూజ చేసేటప్పుడు కానీ, లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు కానీ తప్పకుండా అలంకారం ఎక్కువ చేయండి. అంటే పువ్వులతో, సుగంధ ద్రవ్యాలతో, పసుపు కుంకుమలతో అలంకరించడం. దానివల్ల అమ్మవారు అనేది తొందరగా అట్రాక్షన్ అనేది కలుగుతుంది. ఆ తర్వాత ఒక విస్తరాకు కానీ, అరటాకును కానీ పరచి 3 పిటికెళ్ళ బియ్యాన్ని వేసి దానిపైన పసుపు కుంకుమ అక్షింతలతో మనము ఆహ్వానం అనేది పలకాలి. ఆ తర్వాత అమ్మవారికి చక్కగా కుంకుమను మనం ధరించి, ఆ తర్వాత మన అమ్మవారికి కూడా పెట్టి పువ్వులతో, అవి కూడా మంచి సువాసన వచ్చే మల్లెలు, చామంతులు, రోజా పువ్వులు, లిల్లీ పువ్వులు అలా వచ్చినవన్నీ కూడా పెట్టి, ఆ తర్వాత దీపారాధన కూడా మనము ఏర్పాటు చేసుకోవాలి. ఈ పూజని చీర కట్టుకొని పూజ చేస్తే చాలా పవిత్రము, అలాగే మంచిది కూడా. అలాగే ఈరోజు తలస్నానం అనేది చేయాలి. ఎలా చేయాలి అంటే షాంపూ అనేది వేయకుండా మామూలు తలస్నానం అనేది చేయాలి. కాబట్టి మీరు ముందు రోజు జిడ్డుగా ఉంటుంది అన్న వాళ్ళు బుధవారమే మామూలు షాంపూ పెట్టి పూజ చేసేసుకొని, అదే తలస్నానం చేసేసుకొని, తర్వాత మీరు పూజ అనేది అన్నీ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఏ లక్ష్మీదేవి పూజ చేసినా, ఏ పూజ చేసినా కూడా వినాయకుడిని తప్పకుండా పూజించాలి. అప్పుడే మనకు ఆ ప్రతిఫలం అనేది లభిస్తుంది. అలా మనం వినాయకుడి కోసం కానీ ఫోటోని, విగ్రహం ఉంటే ఏదైనా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఈరోజు వీలైతే అభిషేకం చేసుకోండి. అమ్మవారికి చాలా మంచిది. పంచామృతాలతో కానీ, నీరు వేసి వట్టివేరుతో కానీ అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత ఇక్కడ ఈసారి నేను అమ్మవారికి ఇష్టమైన మంగళ ద్రవ్యాలతో, అంటే చిట్టి గాజులు, గోమతి చక్రాలు, అలాగే చిట్టి గవ్వలు, దాంతోపాటుగా లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, వెండి పువ్వులు, మనం ఏవైతే అష్టోత్తరాలు ఉపయోగిస్తామో గురువింద గింజలు,
చిట్టిగాజులు 4 రకాలున్నాయి. అవి కూడా పెట్టి కాయిన్స్‌తో ఇలా అమ్మవారిని చుట్టూ అలంకరించి ఒక పద్మంలాగా ఏర్పాటు చేసుకుంటున్నాను. ఇది అలంకారం కోసం మాత్రమే. అందరూ ఇలా చేయాలన్నది రూల్ లేదు. చెప్పాను కదా! అమ్మవారిని మనం ఎంత బాగా పూజిస్తే, ఎంత బాగా అలంకరిస్తే అంత తొందరగా మన కరుణ అనేది కటాక్షిస్తారు కదా! దానికోసమే. అలాగే పూజలో తప్పకుండా పసుపు కొమ్ములు పెట్టడం మాత్రం మర్చిపోకండి. అమ్మవారికి పసుపు కొమ్ములతో మనం పూజ చేస్తే లేదా పెట్టితే కూడా మనకు సౌభాగ్యం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇలా పూజ చేసుకోండి, చాలా మంచిది. అయితే నైవేద్యంగా ఏం పెట్టాలి అంటే అట్లు, తిమ్మనం అయితే పెట్టాలి. అట్లు అంటే దోసలే అండి, చిన్న చిన్న దోసలు పోసి పెట్టాలి. కాకపోతే పిండిని పులియపెట్టడం అలాంటివి చేయకూడదనమాట. అయితే ఎలా చేయాలన్నది రేపు వీడియోలో పోస్ట్ చేస్తాను. ప్రత్యేకమైన ప్రసాదాలు. తిమ్మనం అంటే కూడా కొబ్బెర అలాగే బియ్యం నానబెట్టి చాలా అమృతంలాగా ఉంటుందండి. అందుకేనేమో అమ్మవారు కూడా చాలా ఇష్టపడుతుంది ఆ ప్రసాదాన్ని. అంత అద్భుతంగా ఉంటుంది. నోట్లో వేయగానే కరిగిపోతుంది అనమాట ఆ తిమ్మనం అనేది. అది ఎలా చేయాలనేది రేపు వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. మధ్యాహ్నం 3 గంటలకి లేదా 2 నుంచి 3 లోపు పోస్ట్ చేస్తానండి. ఆ తర్వాత అమ్మవారికి నేను ఇక్కడ తమలపాకు దీపాన్ని పెడుతున్నాను. అంటే సౌభాగ్య దీపాన్ని. తమలపాకులో పార్వతీదేవి, లక్ష్మీదేవి అలాగే సరస్వతీదేవి ఉంటారు కదా! అలాగా 6 తమలపాకులు తీసుకొని అమ్మవారికి నేను ఇక్కడ దీపాన్ని పెడుతున్నాను అనమాట. ఇది చేయటం వల్ల మనకు ఐశ్వర్యము, అలాగే అఖండ విజయము, ధనము, సౌభాగ్యము, పిల్లల వృద్ధి, ఆరోగ్యము అన్నీ కూడా బాగుంటాయి. ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగున్నట్లే కదండి. కాబట్టి అన్నీ కూడా బాగుంటాయి. ఆ తర్వాత ఇలా అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాక దీపారాధన కూడా ఏర్పాటు చేసుకున్నాక దీపారాధన చెయ్యాలి. ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ, కొబ్బరి నూనెతో చేస్తే అప్పుల బాధలు తీరుతాయి. ఇలా కొబ్బరి నూనెతో కానీ, ఇది ఏది లేదు అనుకుంటే దీపం ఆయిల్తో కానీ దీపారాధన చేసుకోవాలి. ఇలా ప్రత్యేకించి అమ్మవారికి ఈరోజు పూజ చేసుకోవటం వల్ల చాలా మంచిది. చాలామంది వరలక్ష్మి వ్రతము, దీపావళి అమావాస్య పూజ చేస్తారు. కానీ ఇది మాత్రం అస్సలు పట్టించుకోరు. ఆ రెండిటికంటే కూడా ముఖ్యమైనది ఈరోజే. ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవే వచ్చి ఎవరైతే ఇంటి ముందు గుమ్మం ముందు ఈ గురువారం రోజున ముగ్గు వేశారో, ఎవరైతే పూజ చేశారో, ఎవరైతే నా యొక్క మంత్రాలను కానీ పూజను కానీ జపించారో, ఎవరైతే ఇంట్లో పిల్లల్ని కొట్టకుండా చాలా చక్కగా ఉన్నారో, ఒక ఉత్తమ స్త్రీలాగా ఉన్నారో వాళ్ళకి అమ్మ కరుణా కటాక్షాలు అనేవి కలిగిస్తాను అని తనే డైరెక్ట్గా భూమిపైకి వచ్చి మరీ చెప్పిందనమాట. కాబట్టి మార్గశిర లక్ష్మీ గురువారం అస్సలు మర్చిపోకూడదు. మీకు ఇవన్నీ చేయడం నా వల్ల కావట్లేదు, వ్రతం చేయడం నేను చెయ్యలేను, తలస్నానం అనేది చేయలేను అంటే కనీసం అమ్మవారి దగ్గర నెయ్యి దీపారాధన చేసి పూజ అనేది చేసుకోండి. అమ్మవారు ఎవరికి వద్దు అనుకుంటారండి లక్ష్మీదేవి కరుణిస్తాను అంటే. కాబట్టి చాలా ఈజీగా మీరు కరుణా కటాక్షం అనేది అమ్మవారిది పొందవచ్చు. మొదటిగా వినాయకుడికి పూజించుకొని స్వామికి ధూపాన్ని చూపించి, దీపాన్ని చూపించి, మంగళహారతిని ఇచ్చి, తర్వాత నైవేద్యంగా బెల్లం ముక్కను కానీ లేదా తాంబూలంని కానీ సమర్పించి ఆ తర్వాత లక్ష్మీదేవి పూజలు చేసుకోవాలి. షోడశ ఉపచారాలతో పూజ చేసుకుంటాను అంటే చేసుకోండి, లేదా పంచోపచార పూజలతో చేసుకున్నా చాలు. నైవేద్యముగా తప్పకుండా దానిమ్మ గింజలు అలాగే పాలను సమర్పించండి. ఈరోజే కాదు, ప్రతి శుక్రవారము లేదా ప్రతి గురువారము కూడా లక్ష్మీదేవి అమ్మవారికి పాలను సమర్పించినట్లయితే చాలా మంచిది. దాంట్లో కొంచెం పటిక బెల్లాన్ని కానీ లేదా బెల్లాన్ని కానీ చేర్చి పైన కొద్దిగా కుంకుమ పువ్వును చేర్చి మనం నైవేద్యముగా పెట్టి ఆ పూజ తర్వాత ఇంట్లో అందరం కూడా స్వీకరిస్తే మన జీవితంలో కూడా మధుర క్షణాలు అనేవి నిలిచిపోతాయి. ఇలా పూజించుకోవాలి. ఆ తర్వాత అమ్మవారికి పత్తివతి వస్త్రాన్ని సమర్పించుకోవాలి, తాంబూలాన్ని సమర్పించుకోవాలి, ధూపాన్ని చూపించాలి, దీపాన్ని చూపించాలి, అగరబత్తిని చూపించాలి, మంగళహారతిని ఇవ్వాలి. ఆ తర్వాత ఇలా పూజ చేసుకోవాలండి. అయితే మేము మొదటి వారం చేయలేదు, ఈ వారం చేయవచ్చా అంటే తప్పకుండా చేయవచ్చు. ఇది 5 వారాలు చేయాలి అంటే వ్రతంలాగా చేసుకుంటే సరిపోతుంది. కానీ ఆడవాళ్ళకి 4 వారాలలో ఏదో ఒక వారం తప్పకుండా అయితే అడ్డంకి అనేది వస్తుంది కదా. కాబట్టి ఎన్ని వారాలు వీలైతే అన్ని వారాలు చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత అమ్మవారి యొక్క అష్టోత్తరాలు అలాగే లక్ష్మీ అష్టకము, దాంతోపాటుగా కనకదార స్తోత్రం అనేది తప్పకుండా చదవండి. కనకదార స్తోత్రం అనేది చాలా మంచిది కదా. కాబట్టి కనకదార స్తోత్రం అనేది ఇంట్లో ఎవరైతే చదువుతారో వింటారో చాలా మంచిది. ఇలా పూజ అనేది చేసుకొని పూజ అనేది తర్వాత ఉపవాసం అనేది ఉండాలా అంటే లక్ష్మీదేవి పూజకి ఎప్పుడు కూడా ఉపవాసం అనేది ఉండకూడదండి.
ఆగ్రహిస్తుందంట, అంటే కోపం వస్తుందంట. కాబట్టి పూజ చేసేంత వరకు మాత్రమే తినకుండా ఉండండి. అంతవరకు నోట్లో ఏమీ కూడా పెట్టుకోకూడదు, నీళ్ళు తప్ప ఏమీ తాగకూడదు. ఈ రోజంతా కూడా దువ్వెనతో దువ్వకూడదు, దాంతో పాటుగా తలకి నూనె రాయకూడదు. నెక్స్ట్ డే అనేది చేసుకోవచ్చు. ఇదండి ఇవాళ వీడియో. డౌట్ ఉంటే ఏమైనా కామెంట్ చేయండి. దాంతోపాటుగా ఫస్ట్ టైం చూస్తున్నాను అనుకుంటే లైక్ చేయండి. మన ఛానల్కి మంచి సపోర్ట్ ఇవ్వాలి. ఈ వీడియో నచ్చింది, బాగా చెప్పాను, మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. నాకు అదే మంచి సపోర్ట్. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.